ఏపీ అసెంబ్లీ ఆవరణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం భారత జాతికి, భారత మాతకు మనం నివాళులు అర్పించుకున్నాం. చాలా సంతోషం. అయితే ఈరోజు భారతదేశం ఎంతో ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తుంది. మనం చాలా కాలంగా వెనుకబడుతూ ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నాం. బట్ వెనుకబాటుతనం అన్నటువంటిది దూరం చేసుకుని ఇప్పుడిప్పుడే ఆ పొరల నుంచి ముందుకు వెళ్తున్నాము. ఈ పరిస్థితుల్లో కూడా ఈ ఫలితాలు మనకే అందాలి. ప్రతి గవర్నమెంట్కి కొన్ని స్పష్టమైనటువంటి నిర్దేశపూరితమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు నెరవేర్చడం కోసం ఈ రోజు అన్నటువంటిది ఎంతో గొప్పదిగా మనం చేసుకుంటున్నాం. ఈ ప్రయత్నం భవిష్యత్తులో కూడా కొనసాగాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఏపీ శాసన మండలిలో చైర్మన్ మోషేన్ రాజు రిపబ్లిక్ డే వేడుకను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసన మండలి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులతో పాటు కొంతమంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈనాడు దేశవ్యాప్తంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్ని కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఒక రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన సాగుతుందనే దానికి ఒక నిదర్శనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుచేతంటే అట్టడుగున వర్గాల వారికి, ఆ బడుగు బలహీన వర్గాల వారికి, విద్యకి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వర్గాలకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, స్ఫూర్తి కానీ, రాజకీయ ఆర్థిక సామాజిక అవసరాలు కానీ, వెసులుబాటు కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ద్వారా జరుగుతూ ఉంది. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.